నాకిప్పుడే అదే అనుకుంటా ఉన్నాం. హ్మ్. కాల్ రికార్డింగ్స్ అంటే సరే లీడర్‌లకు పెడితే ఓకే. లీడర్‌ల భార్యలకి, ఫ్యామిలీస్ కూడా పెట్టిర్రా నాకాడ్నించి. ఇప్పుడు ఏమి వినాలా? ఎంతమంది డేటా ఇనాలా? వాళ్ళు పిచ్చోళ్ళై ఉంటారు నాకర్థం కాదు. అంటే ఇదంతా ఏమంటారు? వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకనో, భయమో, ఆ భయంతోని చేసిండ్రేమో ఇయన్నీ అనిపిస్తా ఉంటది. కానీ అసలు వదిలేస్తే ఈజీగుండేది. ఇయన్నీ ఇన్న కాడి నుంచి నేను ఇంకా మంచి పని చేసింది తెలవక ముందు తెలిసినాక అయితే ఇంకా ఘోరంగా ఉండేదేమో. ఒక రకంగా ప్రజల్లో కూడా ఈరోజు చానా అంటే ఒక కోపం ఉంది. హ్మ్. ఇప్పుడు దాకానేమో అంతకుముందేమో ఒట్టిగా ఫ్యామిలీ మీద కోపం ఉండేది. అంటే ఫ్యామిలీ అనేది ఏంటంటే నేను ఈరోజు ఎనీ రీజనల్ పార్టీ హ్మ్. ఇప్పుడు మీరు ఏ రీజనల్ పార్టీ తీసుకున్నా ఎక్సెప్ట్ నవీన్ పట్నాయక్ గారు ఏ రీజనల్ పార్టీ తీసుకున్నా ఫ్యామిలీ కోసమే. మీకు ఇలా డిఎంకే చూస్తే మొత్తం ఫ్యామిలీయే. నీకు మన పార్టీ చూస్తే బీఆర్ఎస్ మొత్తం ఫ్యామిలీయే. నీకు పోతే లల్లు ప్రసాద్ వాళ్ళది ఫ్యామిలీయే. ములాయం సింగ్ గారిది ఫ్యామిలీయే. చివరికి మమతా బెనర్జీ గారు కూడా తనకి పిల్లలు లేకపోయినా అది ఫ్యామిలీయే. మేనల్ని ఎవరిని ఎత్తుకుంటా ఉన్నారు. అంటే ఈ రకమే ఎంతసేపు రీజనల్ పార్టీస్ అంటే ఇట్నే ఉంటాయి. ఆ! ఇక అందుకని ఇట్లాంటి ఫ్యామిలీ బిజినెస్లకి మనం ఇంకో డీలర్ కాకూడదు. మనం ఎంతసేపటికి పొలిటీషియన్గా ఉన్నాం. మనం దేశానికి ఏమైనా చేద్దాం. చేసేదానికి ఒక మంచిది. ఇప్పుడు ఏముంది కాంగ్రెస్లో పోతున్నట్టు తీసుకోరా ఎమ్మడే తీసుకుంటే నన్ను అట్లాంటిది బీజేపీకే ఎందుకు అనుకుంటా అంటే ఖచ్చితంగా మనం ఏదైనా దేశానికి సేవ చేయాలంటే బీజేపీకే పోవాలా మోడీ గారి కింద నేను పనిచేయాలనుకున్నాను హ్మ్. అనుకున్నట్టు అదృష్టం సడన్గా పిలుపు రావటం నేను జాయిన్ కావటం ఆయన 3వ రోజే మళ్ళా టికెట్ అనౌన్స్ చేయటం 5వ రోజు 7వ రోజు మోడీ గారినే కలవటం మోడీ గారితో మాట్లాడటం ఈ జీవితానికి ఏం కావాలనుకున్నాను. సో నైస్ రియల్లీ. కానీ మిమ్మల్ని చూస్తే మీ జర్నీ విన్నప్పుడు ఎంతో కష్టపడి ఒక స్టేజ్‌కొచ్చి జనాలకి మీరు పుట్టిన ఊరికి ఎంతో చేయాలనే తాపత్రయం అయితే నాకు కనిపించింది. కానీ ఇంత మంచి వ్యక్తి మీద మరి ల్యాండ్ కబ్జాలు అనే టాక్ ఎందుకొచ్చింది యాక్చువల్లీ? అడగచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ఎందుకు అడగకూడదు. మీ బావమరిది ఒకాయనున్నారు. ఆయన వెనకాలుండి మీ అండదండలతో ఆయన అన్నీ చేస్తూ ఉంటారని ఇది ఎందుకొచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఒకటి పాలిటిక్స్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ రాజకీయాల్లోకి రాగానే ఇంకా నేను రాజకీయాలకు ఎంట్రీ కాలే ఎంట్రీ కాకముందే సూర్యాపేటలో కలెక్టరేటు ఈ ల్యాండ్ కొన్నాడు ఆ ల్యాండ్ కొన్నాడు అంటే ఏంటంటే భయపెట్టాలని చూసింది నన్ను అసలు రాజకీయాల్లోకి రానియకుండా ఉండాలా రాజకీయాల్లోకి రానియకుండా ఉండాలంటే ఏదో ఒకటి భయపెట్టాలా భయపెడితే తను రాడు వాళ్ళకి తెలుసు సైదిరెడ్డి అంటూ రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా థ్రెట్ అవుతాడు ఎందుకంటే మాకున్న పరిచయాలు కానీ మాకున్న బ్యాక్గ్రౌండ్ కానీ 100% థ్రెట్ అవుతాడనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రాకముందే చేసిండ్రు ఆ రోజే నేను ప్రెస్ క్లబ్లో పెట్టి అందరికి అన్ని రకాల డాక్యుమెంట్స్ అని చూపించి నాయన ఇవన్నీ నీకు ఉన్నది 2011 2009 2011 అని మొత్తం ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ పేపర్స్తో సహా చూపించాక తర్వాత దాని గురించి బంద్ చేసిండ్రు ఇక తర్వాత ఇక పొలిటికల్ జర్నీలో నేను ఎమ్మెల్యే అయినా ఇక ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక మాకు ఆపోనెంట్స్ ఏంటంటే ఈ గోబెల్ ప్రచారాలు ఎట్లా ఇక ఎంతసేపటికి చెప్పిందే 10 సార్లు చెప్తే నిజం అని నమ్ముతారు కదా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఒకటే పెట్టుకున్నాడు ఆయన నేను ప్రెస్ మీట్ చెప్పిన ఆయనకు ఒక రోజు నువ్వు ప్రెస్ మీట్ అన్న మార్చుకోలే దాంట్లో అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కదా అప్పుడు ఆయన వచ్చి రావటం ప్రెస్ మీట్ పెట్టడం 4-5 చెప్పటం ఈ ల్యాండ్ కబ్జా అయింది ఈ మట్టి చేసిండ్రు ఈ ఇసుక అమ్మిండ్రు ఒట్టిగానే అవే చెప్తాడు మళ్ళీ నెల తర్వాత వచ్చి మళ్ళీ అయ్యే చెప్తాడు నేను అంటే అది చెప్తాం వల్ల జనాలు నమ్మేయడానికి చెప్తున్నా అనుకున్నా కానీ నమ్ముతారా ఆయన చేసే జనాలకు తెలుసు కదా సైదిరెడ్డి అట్టేటోడు అనుకునేది కానీ నేను ఆయనకి చెప్పిన కొద్దిగా ఆ సెంటెన్స్లన్న మారు సేమ్ సెంటెన్స్ ఎంతసేపు వింటారు నీ అని అదే దాంతో ఆయన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేసిండు ఇంకోటి ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవడన్నా ల్యాండ్ కబ్జాలు చేస్తే ఊర్లలో ఒట్టుకుంటారు మీరు వీళ్ళు ఎక్కడైతే ల్యాండ్ కబ్జాలు అన్నారో ఆ చుట్టుపక్కల సర్పంచులు మొత్తం నేనే గెలిచి రైట్ అంటే వీళ్ళు ఒట్టిగా ఏదో ఒకటి ల్యాండ్ ఉన్నది నాకు ఎస్ ల్యాండ్ ఉంటే దాన్ని కబ్జాలంటారా అట్లనే ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద చెప్పటం ఎవడు పంచాయతీ ఒకడు పంచాయతీ చెప్పడం దాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేకి పోయటం నేనేమో ఫేర్ నేను ఎవడు ఫోన్ అయినా ఎత్తుతా ఎవరితోనైనా మాట్లాడతా నేను ఇంకొకటి ఏంటంటే నేను పంచాయతీలు చేయ మా నాన్న చెప్పిండు నాకు చిన్నప్పుడే నాన్న నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీలు చేయకు పంచాయతీలు చేసినప్పుడు ఎవడు పొలిటీషియన్కి ఎదగడని చెప్పి అందుకని నేను అసలు పంచాయతీ వ్యవస్థను చేయను నేను నా దగ్గరకు వచ్చినా ఎవరైనా ఉంటే సరిపోండి మీరు పోలీస్ స్టేషన్ చూసుకోండి లేకపోతే కోర్టుకు పోండి ఏమైనా ఉంటే నేనేమన్నా నీది న్యాయం ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్తా సెటిల్మెంట్ చేయ పంచాయతీలు చేయ కూర్చోబెట్టి మాట్లాడా ఆ లోకల్ వాళ్ళతో మీరు పోయి లోకల్ పంచాయతీలు చేసుకోండి అని చెప్తా ఇక అందుకని ఈ రకమైన అపవాదులు అంటే వాళ్ళ భయానికి వేసిన అపవాదులు అయ్యి అంతేగాని దాంతో ఎవరు నన్ను అనుకునేటోళ్ళు లేరు ఎందుకంటే నాది తెరిచిన పుస్తకం సైదిరెడ్డి అంటే ఎట్టాటోడు అందరికీ తెలుసు కాన్స్టిట్యున్సీలో అంటే పోడు భూముల విషయంలో అప్పుడు జరిగిన గొడవల్లో మీరు బండి సంజయ్ గారి మీద
డైరెక్ట్గానే అటాక్ చేయించారు అనేది కూడా ఉంది. అది కూడా అలాంటిది అంటారు ఇప్పుడు మీరు చెప్పిన. అంటే అదేంటంటే అది పొలిటికల్, ప్యూర్ పొలిటికల్. అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చింది. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చేసరికి కొంతమంది ఒట్టిగా ఒక ఇష్యూని చేసిండ్రాడు. ఇష్యూని ఏదది, ఒక అతను ఎవరో రవీందర్ రెడ్డి అంటే అతనికి 450 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో లంబాడీస్ కొంతమంది ఒక 80 acres ఆక్యుపై చేసుకొని ఉన్నారు. ఆక్యుపై చేసుకొని ఉంటే ఆ రవీందర్ రెడ్డి అనేట ఆయన వీళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చేస్తే కేసులైనవి. నేను లంబాడీస్ తరపున వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించడం, వాళ్ళందరినీ చేయటం, రవీందర్ రెడ్డిని ఫోన్ చేసి మీరు ఏదన్నా ఉంటే కోర్టులో తెలుసుకో, ఇంకొకసారి డైరెక్ట్ పోతే కూడా బాగోదని చెప్పడం జరిగింది. అయితే ఎవరో మిస్గైడెన్స్ చేసిండ్రు బీజేపీ వాళ్ళకి. సో అది మీరే కబ్జా చేస్తున్నారన్న పాయింట్లో తీసుకొచ్చి మిస్గైడ్ చేసి వాళ్ళని ఏమని చేసిండ్రు, నాగార్జున సాగర్ ఎలక్షన్కి ఇక్కడ లంబాడీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ దీన్ని ఇష్యూ చేస్తే అక్కడ మనకు ఉంటుంది, అక్కడ లంబాడీని మనం నిలబెట్టొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, వాళ్ళు తెలవక డైరెక్ట్ ఈ ల్యాండ్ మీదకి వచ్చిండ్రు. ఆ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ఆ ల్యాండ్లో షెడ్స్ ఏదో ఉన్నాయి, వీళ్ళు ల్యాండ్ షెడ్స్ని పడగొట్టబోయేసరికి పోలీసు వాళ్ళు అడ్డుపడలేదు, ప్రైవేట్ ప్రాపర్టీ మీరు రావద్దని. పోలీసు వాళ్ళ మీదకి ఎవరు అక్కతాయిలు రాళ్ళు వేయటం, దాంతో 3-4 CIలకి పండ్లు ఇరగటం, కాళ్ళు ఇరగటం జరిగినాయి. వాళ్ళు కేసులు పెట్టిరు, అంతేగాని దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా తరపున వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. అందుకని కానీ తెలవక ఏమంటే ఓ సైదిరెడ్డి కేసులు పెట్టించిండు, లేకపోతే అంటే వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడిన దాన్ని. ఎక్కువ పాలిటిక్స్లో నిజం ఎంతో అబద్ధాలు కూడా అంతే ఉంటాయి. అంటే మంచి వాళ్ళ మీద కూడా అబద్ధాలు వేస్తారు, నిజంగా చేసినోడికి అట్లాంటివి ఉండవు. నేను ఆ రోజు ఎవరిని మళ్ళీ నేను వాళ్ళు జైల్లో ఉంటే కొంతమంది బీజేపీ వాళ్ళు, అప్పటికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ బయట నుంచి కొల్లాపూర్ నుంచి అటు నుంచి పోయి సైది మా వాళ్ళు జైల్లో ఉన్నారు కొంచెం చూసుకుంటే, మళ్ళీ నేను జైలుకి కూడా వాళ్ళని పంపించి వాళ్ళందరినీ మంచిగా చూసుకొని పంపించిన. అంటే అది సంబంధం లేని ఇష్యూ. ఇంకొకటి బండి సంజయ్ గారికి అయింది ఏంటంటే, అప్పుడు ఈ వీటికి వస్తూ ఉండే ఏది మన ఐకేపీ పొలాలకి వడ్లకి చెకింగ్ చేయడానికి ఏమి వచ్చిండు. మా దగ్గర అసలు వడ్ల ప్రాబ్లం కూడా లేదు అప్పుడు. అయితే నల్గొండ నుంచి వస్తూ ఉన్నారు. ఆ వచ్చే దాంట్లో అక్కడ ఇక్కడ గొడవలు అయిపోయి వీళ్ళు మా కానించి రానియొద్దు అనుకోవటం మా కాన్స్టిట్యున్సీకి. ఇక అపోనెంట్గా ఉన్నప్పుడు మా వాళ్ళని కూడా సరే రానియబాకండి అని చెప్పటం, వీళ్ళు పోవటం, అక్కడ గొడవలు కావటం అవి జరిగినాయి. ఇంకా రాజకీయాల్లో ఆపోజిట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు అవుతాయి, దాంట్లో గొడవలు అయినాయి అంతే.